అంటే జనరల్గా ఈ వైరస్లన్నీ సీజనల్గానే ఎక్కువగా ఉంటాయి. వింటర్ సీజన్ ఆ కోల్డ్ వెదర్ ఎన్విరాన్మెంట్ అనేది వాటికి మోర్ కండ్యూసివ్ ఫర్ దేర్ సస్టైనబిలిటీ, ఓకే. వాటి ఎగ్జిస్టెన్స్కి. దాంతోపాటు మన లంగ్స్ కండిషన్ కూడా కొంతవరకు ఆ, ఆ, అంటే వాటిలో లోకల్ లంగ్ ఇమ్యూనిటీ అనేది కొంతవరకు తగ్గిపోతుంది ఆ కోల్డ్ ఎయిర్ వల్ల. అండ్ కోల్డ్ ఎయిర్ అనేది జనరల్గా డ్రై ఉంటుంది. సో ఆ డ్రై ఎయిర్ అనేది వైరస్ని ట్రాన్స్మిట్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో కోల్డ్ అండ్ డ్రై అట్మాస్ఫియర్లో మనకి వైరస్ ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశం ఉంటుంది, ఎక్కువసేపు బయట మనగలుగుతుంది బాడీ బయట కోల్డ్ ఎన్విరాన్మెంట్లో. సో అందువల్ల అది వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అందుకని వింటర్లో మనకి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా స్ప్రెడ్ అయ్యి మనకి కైండ్ ఆఫ్ బోట్స్ అంటే ఎపిడెమిక్స్ వస్తుంటాయి.